ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫోన్లో ఉన్న ఏఐ మనం గంటలు ఆలోచించే పనిని కొన్ని సెకండ్లలో చేస్తోంది. మనకంటే ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుంటోంది. మనకు తెలియని విషయాలను కొన్ని సెకండ్లలో తెలుసుకుంటోంది. కానీ ఏఐ ఒకరోజు మనిషి తెలివిని పూర్తిగా దాటిపోతే ఏం జరుగుతుంది? ఏఐని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేదే అసలు ప్రశ్న. ఇప్పటివరకు మనం ఉపయోగిస్తున్న ఏఐకి ఒక పరిమితి ఉంది. మనిషి ఇచ్చిన డేటా, ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్ పవర్ ఆధారంగా అది పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో ఏఐ తన మిస్టేక్స్ని తనే గుర్తించి తన పెర్ఫార్మెన్స్ని తనే ఇంప్రూవ్ చేసుకునే స్థాయికి వెళ్తే పరిస్థితి చాలా మారిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ని మనిషి తయారు చేశాడనుకోండి, ఆ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతిసారి ప్రోగ్రామర్ అవసరం. కానీ ఏఐ తన కొత్త వెర్జన్ని తనే తయారు చేసుకోగలిగితే, ఏం ఇంప్రూవ్ చేయాలో తనే గుర్తించి కొత్త వెర్జన్ని తనే తయారు చేసుకోగలిగితే అప్పుడు డెవలప్మెంట్ స్పీడ్ మనిషి వేగంతో ఉండదు. ఇక్కడే అసలు పెద్ద మార్పు మొదలవుతుంది. ఇది కేవలం సినిమాల్లో కనిపించే విషయం కాదు. ఇప్పటికే ఏఐ కోడింగ్, మెడిసిన్, సైంటిఫిక్ రీసెర్చ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఇమేజ్ జనరేషన్ లాంటి చాలా పనుల్లో మనుషులకు సహాయం చేస్తుంది. కొన్ని పనుల్లో మనిషి గంటలు తీసుకునే పని ఏఐ చాలా తక్కువ సమయంలో చేయగలుగుతుంది. ఏఐకి ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ దానికి యాక్సెస్ కూడా ముఖ్యమే. ఒక ఏఐకి కేవలం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పే అవకాశం ఉంటే ఒక విషయం. కానీ అదే ఏఐకి ఇంటర్నెట్ సిస్టమ్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, మెషీన్స్, ఫ్యాక్టరీస్ లేదా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కంట్రోల్ ఉంటే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. అందుకే పవర్ఫుల్ ఏఐ సిస్టమ్స్కి పెర్మిషన్స్, మానిటరింగ్, హ్యూమన్ అప్రూవల్ లాంటి సేఫ్ గార్డ్స్ అవసరం. అంటే భవిష్యత్తులో మనం ఏఐని పూర్తిగా ఆపేయాలి అని కాదు, ఏఐని ఉపయోగించాలి. కానీ దాని మీద కంట్రోల్ మాత్రం మనిషి చేతిలో ఉండాలి. ఏఐ మనిషి కంటే తెలివిగా మారినా అది మనిషిలా ఉండాల్సిన అవసరం లేదు. దానికి మనలాగా ఇమోషన్స్ ఉండకపోవచ్చు, మనలాగా డిజైర్స్ ఉండకపోవచ్చు. మనకు ముఖ్యమైన విషయం దానికి ముఖ్యంగా అనిపించకపోవచ్చు. అందుకే ఏఐ మనిషిలా ఆలోచిస్తుందా అనే ప్రశ్న కంటే ఏఐ ఎలా ఆలోచిస్తుంది అనేదే భవిష్యత్తులో చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. ఏఐ మనిషిని రీప్లేస్ చేస్తుందా? కొన్ని పనుల్లో అవును, అవకాశం ఉంది. కానీ మనిషి పూర్తిగా అవసరం లేకుండా పోతాడా? అది మాత్రం ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా దాన్ని ఏ పని కోసం ఉపయోగించాలి, ఏ పని చేయకూడదు, దానికి ఎంత పవర్ ఇవ్వాలి అనే నిర్ణయం చివరికి మనుషులదే. కాబట్టి భవిష్యత్తులో మనకు ఎదురయ్యే అసలు కాంపిటీషన్ మనిషి వర్సెస్ ఏఐ కాదు, ఏఐని బాగా ఉపయోగించగల మనిషి వర్సెస్ ఏఐని ఉపయోగించలేని మనిషి. అందుకే ఏఐని భయపడటం కంటే దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.